మ్యామ్ హాస్టల్స్లో అండ్ క్యాంటీన్స్లో స్టూడెంట్స్ చాలామంది డిపెండ్ అయి ఉంటారు, అక్కడ ఫుడ్ తింటూ ఉంటారు. వారి పరిస్థితి ఏంటి మరి? సో మనకి మైగ్రెంట్స్ ఉంటారు రకాల స్టేట్స్ నుంచి. ఇప్పుడు మన హైదరాబాద్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, అది సాఫ్ట్వేర్కి హబ్ కాబట్టి మనకి చాలా హాస్టల్స్ ఉన్నాయి. జస్ట్ మష్రూమ్స్ లాగా ఎవ్రీడే ఒక హాస్టల్ స్ప్రౌట్ అవుతూ ఉంటుంది. సో చాలామంది అక్రాస్ ఇండియా వస్తూ ఉంటారు. అలాగే నర్సింగ్ సిస్టమ్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్స్లో మొత్తం మనకి ఎంటైర్ ఇండియా ఈజ్ మైగ్రేటింగ్. సో ఇలాంటప్పుడు వాళ్ళు హాస్టల్స్లోనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంటుంది. దెర్ ఇస్ అదర్ ఆప్షన్ లేదు వాళ్ళకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ హాస్టల్ పెట్టిన వాళ్ళు ఆ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి సరి అయిన గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయి, వాళ్ళు ఫాలో చేయాలి. దట్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఈ హాస్టల్ అసోసియేషన్ అంటూ ఏదైనా ఉంటుందా ఐ డోంట్ నో, బట్ వీళ్ళు ఇలాంటివి ఏమన్నా చేసుకుని వాళ్ళు ఆ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్నారా లేదా, లేదు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయడము. జనాల్లో భయం లేక ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి మానిటరింగ్ లేదు, సూపర్విజన్ లేదు అని అడల్టరేషన్ చేస్తున్నారు. లెట్స్ సే ఇప్పుడు మనం హాస్టల్లో చూస్తాం 1 వీక్ మెనూలో అన్ని బోండా ఉంటుంది, మైదాపిండి పూరి, మైదాపిండి బోండా ఉంటుంది, వడ అని చేస్తారు, అందులో మైదాపిండి వేస్తారు, ఆ నూనెని వాడుతూనే ఉంటారు. సో ఆ రీయూజింగ్ ఆఫ్ ఆయిల్ హూ ఇస్ మానిటరింగ్? వాళ్ళు చేసే చపాతీలో మైదాపిండి కలుపుతారు బికాజ్ ఇట్ ఈస్ చీపర్ దెన్ వీట్. హూ ఇస్ మానిటరింగ్? లైక్ వాళ్ళు పప్పు చేస్తారు, అందులో శనగపిండి వేస్తారు, నోబడీ ఈజ్ మానిటరింగ్. సో ఆ క్వాలిటీలో డిఫెక్ట్ ఉన్నప్పుడు, ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు నోబడీ ఈజ్ మానిటరింగ్. అందుకే ఇట్ ఈస్ అండర్ ద కార్పెట్, అన్నీ జరిగిపోతున్నాయి, నోబడీ ఈజ్ మానిటరింగ్. సో వీళ్ళు జాగ్రత్తగా ఇవి ప్రివెంట్ చెయ్యలేరు. సో అట్లీస్ట్ దే హ్యావ్ టు వాయిస్ అవుట్, ఆస్క్ ఫర్, ఒక్కొక్కరు విజిట్ చేయడము, ఆ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, రా మెటీరియల్స్ని వాళ్ళు ఆడిట్ చేయాలి. అట్లీస్ట్ ద ఇన్ హాస్టలర్స్ చదువుకున్న వాళ్ళందరూ. సో వాళ్ళంతటా వాళ్ళు సర్ప్రైజ్ విజిట్ తీసుకుని ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి అడల్టరెంట్స్ వాడుతున్నారు అని వాళ్ళంతటా వాళ్ళకి అవేర్నెస్ రావాలి. బికాస్ దే ఆర్ ఈటింగ్. కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎందుకు వింటారు? ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రైట్. వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళు పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఏంటో వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఒకవేళ హాస్టలర్స్ వినలేదు అనుకోండి, కంప్లైంట్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళపైన. అంత ధైర్యం ఉండదు, అంత ఎందుకులే అనుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకు అన్న విషయంతో ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ రావడం. ఎస్, వీ హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్. చూసుకొని క్వాలిటీ అసెస్మెంట్ మనం చేసుకుంటూ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వీఆర్ పేయింగ్ అండ్ గివ్ అస్ ద గుడ్ క్వాలిటీ. అలా చేసుకోవచ్చు మనం వన్ థింగ్. లేకపోతే మనము వీ కెన్ బై ఫ్రెష్ ఫ్రూట్స్, వీ కెన్ బై సమ్ నట్స్. మనంతటా మనం కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, లెట్స్ సే శనగలు ఉంటాయి, బయట బట్టీలో ఆడించినవి, బఠానీలు ఉంటాయి, వేయించిన శనగలు ఉంటాయి. ఇలాంటివి కొన్ని తెచ్చి పెట్టుకోవడము, మొలకలు వేసుకొని తీసుకోవడము, లేకపోతే రా సాలడ్స్ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్ 1 or 2 తీసుకోవడం. ఇలాంటి వాటితో ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే లాసెస్ జరిగినాయో న్యూట్రియంట్స్, క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యామా, కొంత మనం ఒక మంత్లీ ఒక 1000 రూపీస్ అడిషనల్గా ఖర్చు పెట్టుకుంటే కనుక మనం కొంత మేరకు న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వీ కెనాట్ ప్రివెంట్, బట్ దే షుడ్ వాయిస్ అవుట్.